డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. ఏమన్నా ఫాస్ట్ ఫుడ్స్ కానీ అలా ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ రాను రాను కోవిడ్ తర్వాత నుంచి అందరికీ హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువయింది. సో, హెల్త్ కాన్షియస్‌గా సెర్చ్ చేస్తున్నప్పుడు ఏందంటే జిగర్ తండ గురించి విన్నాను. బట్ ఎప్పటినుంచో ఉంది గానీ 50 ఇయర్స్ నుంచి. బట్ మనకేందంటే ఈ జనరేషన్‌కి ఏందంటే స్లోగా అంటే దాని గురించి ఐడియా లేదు ఎవరికీ. సో, 1 మంత్ నుంచి రీసెర్చ్ చేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం, ఫ్రాంచైజ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మదురైకెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు, ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నారు. సో, ప్రాసెస్ అంతా తెలుసుకున్నాను. సో, దాని తర్వాత దీని గురించి ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. యాక్చువల్‌గా జనరల్‌గా ఫస్ట్ అక్కడికెళ్ళినప్పుడు ఏందంటే అందరూ కాఫీ, టీ లాగా తాగేస్తున్నారు దీన్ని. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్, మధ్యాహ్నం అంటే. సో, అట్లా నేను ఒక 2, 3 టైమ్స్ టేస్ట్ చేశానండి. సో, నాకు ఎవ్రీ టైమ్ టేస్ట్ చేసినప్పుడల్లా చాలా డిఫరెంట్ ఫీలింగ్‌లో ఉండేది. ఒక్కొక్క జిగడ తండా గానీ, బాసంతి గానీ, ఐస్ క్రీమ్ గానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి టేస్ట్ అన్నీ. అండ్ హెల్త్ కాన్షియస్ వచ్చేటికి ఏందంటే మనకి ఇది చాలా వరకు మన హెల్త్‌ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుందండి. యాజ్ లైక్ ఎండాకాలంలో ఏందంటే ఇది ఒక సమ్మర్ డ్రింక్ టైప్ ఇది.